నువ్వు కరెక్ట్ అబ్బా, నువ్వు చెప్పిందే కరెక్ట్ హ్మ్. అయిపోయా. హ్మ్. అదే మనం కాదు కాదు మేము బాగా చేసాం కదండి అట్లా ఎట్లా అంటారండి అని అన్నామంటే డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. అవును. స్వీట్ రివెంజ్ ఇస్ ద బెస్ట్ పాలసీ. హాయ్ దీప్తి గారు. హలో. అసలు ఇనిషియల్ డేస్‌లో మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఎలా ఉండేవి? ఫోటోగ్రఫీ హ్మ్. మోస్ట్లీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్. అది ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. అసలు ఇంతకీ మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ ఇట్స్ మ్యారేజా? బీన్ 15 years. మీ హస్బెండ్ చాలా సపోర్టింగ్ అని నేను విన్నాను. అండ్ యాజ్ బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ మీ లైఫ్‌లో అసలు అతని రోల్ ఎలా ఇంపాక్ట్ చేసింది మిమ్మల్ని? నేనైతే ఆయన లేనిదే నేను నథింగ్ అని చెప్తాను. హ్మ్. సో ఆయన ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, హ్మ్. వెదర్ మా ఫ్యామిలీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. మీ పాయింట్‌లో నిజంగా ఒక వుమెన్‌కి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గానీ, ఏదో ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ గానీ ఉండడం అంత ఇంపార్టెంట్ అంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇది ఇన్కమ్ ఎంత అనేది కాదు, హ్మ్. అది మనకిచ్చే కాన్ఫిడెన్స్. ఉండొచ్చు మీ హస్బెండ్కి ల్యాక్స్లో శాలరీ రావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కంప్లీట్గా సెటిల్డ్ అవ్వచ్చు, మీకు 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు. ఆస్తి ఉంటుంది అక్కడ, అవును. కానీ ఆస్తి నీకు పొగరిస్తుంది కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వదు. ముందుతో కంపేర్ చేసుకుంటే ఉమెన్ ఆర్ బీయింగ్ వెరీ స్ట్రాంగర్. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త బిజినెసెస్‌లోకి టు బీ హానెస్ట్ చెప్పాలంటే కొత్త ఇన్నోవేటివ్ ఏమైనా వస్తే అది బికాస్ ఆఫ్ ఉమెన్ అయితుంది. ట్రూ, వెరీ సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఉమెన్స్‌కి మీరు ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తారు? అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ కానీ ఉన్న ఆంటర్ప్రినర్స్ కానీ నేను ఫాలో అయింది ఇది, నేను నమ్మింది ఇది. డూ ఇట్ ఎనీవే. ఫ్యామిలీ సపోర్ట్ లేదా, డూ ఇట్ ఎనీవే. నీకు భయం వేస్తుందా, డూ ఇట్ ఎనీవే. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉందా, డూ ఇట్ ఎనీవే. నేను వెళ్ళి పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన అటెన్షన్ వేరు అండ్ మెన్ వెళ్ళినప్పుడు అటెన్షన్ వేరు అని. సో వీ విల్ బీ లైక్ అరౌండ్ విత్ మెనీ టాక్సిక్ పీపుల్. సో ఇలాంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మనం బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్ళలేం. సో యాజ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్ మీరు ఒక వన్ సజెషన్ టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ మనం ఇచ్చి వాడికి మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసే ఛాన్స్ ఇవ్వడం కంటే మనం సింపుల్గా నువ్వు కరెక్ట్ అబ్బా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయిపోయా. అదే మనం కాదు కాదు మేము బాగా చేసాం కదండి అట్లా ఎట్లా అంటారండి అని అన్నామంటే డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. అవును. స్వీట్ రివెంజ్ ఇస్ ద బెస్ట్ పాలసీ.